ఈరోజు జీకే క్లాస్ 2లో భాగంగా ఏపీ మెగా డిఎస్సి జీకే సిరీస్లో భాగంగా దేశాలు అధికారిక పుస్తకాల గురించి మనం నేర్చుకుందాం. ముందుగా వాటి గురించి పరిచయం ఏర్పరచుకొని సింపుల్ కథలు, సింపుల్ కొండ గుర్తులు, సింపుల్ స్టోరీస్ ద్వారా మనం వీటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా బ్లూ బుక్ అనేది బ్రిటిష్ సంబంధించినటువంటి అధికారిక పుస్తకం. గ్రీన్ బుక్ అనేది ఇటలీ, ఇరాన్ యొక్క అధికారిక పుస్తకం. గ్రే బుక్ అనేది జపాన్ మరియు బెల్జియం దేశాల యొక్క అధికారిక పుస్తకం. తర్వాత ఆరెంజ్ బుక్ అనేది నెదర్లాండ్స్ యొక్క అధికారిక పుస్తకం. వైట్ బుక్ అనేది జర్మనీ, అదేవిధంగా మన పక్క దేశం చైనా, పోర్చుగల్ యొక్క అధికారిక పుస్తకం వైట్ బుక్. తర్వాత ఎల్లో బుక్ అనేది ఫ్రాన్స్ దేశం యొక్క అధికారిక పుస్తకంగా మనం పేర్కొనాల్సి ఉంటుంది. తర్వాత వైట్ పేపర్, దీన్నే మనం శ్వేతపత్రం, ఇది అందరూ చాలాసార్లు భారతదేశ ప్రజలంతా వింటారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. వైట్ పేపర్ లేదా శ్వేతపత్రం అనేది భారతదేశానికి సంబంధించింది. ఇప్పుడు మనం వీటిని సింపుల్ కోడ్ ద్వారా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. సో బ్లూ బుక్, బీ ఫర్ బ్లూ, బీ ఫర్ బ్రిటిష్, బీబీ, సింపుల్గా అయిపోయింది ఇది. తర్వాత గ్రీన్ బుక్ ఎవరి దగ్గర ఉందంటే ఐ అంటున్నారు. గ్రీన్ బుక్ ఎవరి దగ్గర ఉందిరా అని అడిగినప్పుడు ఐక్యరాజ్య సమితి వాళ్ళు వచ్చి గ్రీన్ బుక్ ఎక్కడరా అని అడిగారు. ఐ అంటున్నారు. ఎవరా ఐ అనిందంటే ఒక్క ఐ ఇటలీ, ఒక్క ఐ ఇరాన్, ఐ. తర్వాత గ్రే బుక్ ఎవరి దగ్గర ఉందంటే జేబీ బ్రదర్స్ దగ్గర ఉంది. గ్రే బుక్ ఎవరి దగ్గర ఉంది అనేటువంటి విషయాన్ని, జేబీ బ్రదర్స్ దగ్గర గ్రే బుక్ ఉందబ్బా. ఆ గ్రే బుక్లో జపాన్, బెల్జియం అని రాస్తుంది. సో గ్రే బుక్, జేబీ బ్రదర్స్, జే ఫర్ జపాన్, బీ ఫర్ బెల్జియం, ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఆరెంజ్ బుక్, ఇద్దరు పిల్లలు టీవీ దగ్గర పోయి చూస్తుంటే టీవీ బొమ్మ కనిపించలేదు. ఏమైందంటే వాళ్ళు టీవీ రిమోట్ తీసుకొని ఆన్ చేయలేదు. ఇద్దరు మిత్రులు లెక్క చేయడానికి క్యాలిక్యులేటర్లో నొక్కుతూ ఉన్నారు, కానీ క్యాలిక్యులేటర్లో పైన నెంబర్స్ ఏం పడలేదు. ఎందుకంటే వాళ్ళు క్యాలిక్యులేటర్ని ఆన్ చేయలేదు. ఇక్కడ ఆన్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆరెంజ్ బుక్ నెదర్లాండ్, ఆన్, ఓ ఫర్ ఆరెంజ్, ఎన్ ఫర్ నెదర్లాండ్. తర్వాత వైట్ బుక్ చైనా సంబంధించిన విషయాన్ని గుర్తుపెట్టి, చైనా యొక్క ఫ్లాగ్ రెడ్ కలర్లో ఉంటుంది, రెడ్ బుక్ అని తప్పు పెట్టడానికి అవకాశం ఉంది. వైట్ బుక్, మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 పార్టీలు ఉన్నాయి, టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ. వైసీపీలో వై తీసి జీసీపీ పెట్టండి, జీసీపీ. వైట్ బుక్ ఎవరి దగ్గర ఉందంటే వైసీపీ వాళ్ళ దగ్గర ఉందనుకోండి. వైసీపీలో వై తీసి జీ పెడితే జీసీపీ. జీ ఫర్ జర్మనీ, సి ఫర్ చైనా, పి ఫర్ పోర్చుగల్. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ఇది ఎల్లో బుక్ ఫ్రాన్స్, చాలా సింపుల్ కోడ్. సరదాగా మనం ఎల్లో డర్టీ ఫెల్లో అని చెప్తూ ఉంటాం. ఆ ఫెల్లో ఎవరంటే ఎఫ్ ఫర్ ఫ్రాన్స్, ఎల్లో ఫెల్లో, ఎల్లో డర్టీ ఫెల్లో. హూ ఇస్ దట్ ఫెల్లో? ఫ్రాన్స్ ఫెల్లోగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత వైట్ బుక్ భారతదేశం. ఈ విధంగా మనం సింపుల్ కోడ్స్ ద్వారా దేశాల యొక్క అధికారిక పుస్తకాలు నేర్చుకున్నాం. బ్రిటిష్ బి బ్లూ బుక్, గ్రీన్ బుక్ ఐ ఇటలీ, ఇరాన్. గ్రే బుక్ ఎవరి దగ్గర ఉంది? జేబీ బ్రదర్స్, జే ఫర్ జపాన్, బీ ఫర్ బెల్జియం. 1-2 సార్లు చూడండి. ఆరెంజ్, టీవీ రిమోట్ ఆన్, ఓ ఫర్ ఆరెంజ్, ఎన్ ఫర్ నెదర్లాండ్. వైట్ బుక్ వైసీపీ కాదు, జేసీపీ, జర్మనీ, చైనా, పోర్చుగల్. ఎల్లో బుక్ ఎల్లో డర్టీ ఫెల్లో. హూ ఇస్ దట్ ఫెల్లో? ఫ్రాన్స్లో మనం ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత వైట్ పేపర్ భారతదేశంగా మనం అధికారిక పుస్తకాలు, వాటి యొక్క కోడ్ల ద్వారా ఈ క్లాస్ను ఇక్కడితో ముగిద్దాం. తర్వాత నెక్స్ట్ క్లాస్లో
చక్కని కోడ్లతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మెగా డిఎస్సిలో అభ్యర్థుల యొక్క ఉద్యోగ సాధనే లక్ష్యంగా ఓన్లీ ఫర్ జాబ్ టీచర్ యూట్యూబ్ ఛానల్ ఉచితంగా ఎంతో శ్రద్ధతో పాఠ్యపుస్తకాల్లోని మరియు పాత ప్రశ్న పత్రాల్లోని టాపిక్స్ ఆధారం చేసుకొని ఈ క్లాసులు రూపొందించడం జరిగింది. నిరుద్యోగ అభ్యర్థులు, డిఎస్సికి సిద్ధమైనటువంటి అభ్యర్థులు, కోచింగ్ సెంటర్ వాళ్ళ దగ్గర మోసపోయినటువంటి అభ్యర్థులు వాళ్ళందరూ కూడా ఉచితంగా ఈ వీడియోస్ని చూసి దీంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని గ్రహించి వాళ్ళు ఉద్యోగ సాధనలో మా వంతు కృషిగా వాళ్ళకు అందించేటువంటి సహాయాన్ని వాళ్ళు తీసుకొని సహృదయంతో మేము కోరుకుంటున్నాం. మా టీం అంతా వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తుంది. నెక్స్ట్ క్లాస్లో తిరిగి కలుద్దాం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.